ఓ రోజు అక్బర్‌కి ఎంతో ఇష్టమైన ఉంగరం కనిపించలేదు. రాత్రి నిద్రపోయేటప్పుడు చేత వేలుకున్న ఉంగరాలన్నీ తీసి పక్కన బల్ల మీద పెట్టి నిద్రపోయాడు. మరుసటి రోజున నిద్రలేచి చూస్తే ఆ ఉంగరం లేదు. గదిలో ఎక్కడ వెతికించినా దొరకలేదు. వెంటనే ఎవరక్కడా అని అక్బర్ భటులను పిలిపించి రాజభవనం తలుపు వెంటనే మూయించమన్నాడు. జరిగిన విషయం చెప్పి బీర్బల్‌ని పిలిపించమని ఆదేశించాడు. కాసేపటి తర్వాత బీర్బల్ భుజాన ఓ చిలుకను పెట్టుకొని వచ్చాడు. ముందు రోజు రాత్రి రాజభవనంలోకి వచ్చిన వారందర్నీ అప్పటికే ఓ చోట ప్రవేశపెట్టారు. బీర్బల్ చిలుకతో రావడం చూసి అక్బర్ చిరాకు పడ్డాడు. బీర్బల్, చిలుక జోస్యం చెప్పడానికా మిమ్మల్ని పిలిపించాను అని అన్నాడు. జహాపనా, మీకు ఈ చిలుక గొప్పతనం తెలియక అలా మాట్లాడుతున్నారు. దీనికి దివ్య దృష్టి ఉంది. చోరీ చేసింది ఎవరో ఇట్టే పసిగట్టి వాళ్ళ భుజం పైన వాలి దొంగ దొంగ అని అరుస్తుంది అని బీర్బల్ చెప్పాడు. అప్పుడు వెంటనే ఆ వ్యక్తి 2 చేతులు నరికించాలి. లేదంటే ఈ చిలుక అలా అరుస్తూనే ఉండి చచ్చిపోతుంది అన్నాడు బీర్బల్. అంత గొప్ప చిలుకని చావనిస్తామా? చిలుక వాలిన మరుక్షణం ఆ చేతులు గాలిలోకి తెగపడుతున్నాయి అన్నాడు అక్బర్. అయితే సరే అంటూ బీర్బల్ తన చేతిలోకి చిలుకను తీసుకొని దాని తల మీద నెమ్మదిగా నిమిరాడు. చిలుక వెంటనే దొంగ దొంగ అని అరుస్తూ గాలిలోకి లేచింది. అప్పుడే వరుసలోంచి ఒక వ్యక్తి భయంతో పరిగెత్తే ప్రయత్నం చేశాడు. భటులు వెంటనే అతన్ని బంధించారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్బర్ బీర్బల్‌తో "ఆ చిలుకకి దివ్యదృష్టి ఎలా వచ్చింది?" అని అడిగాడు. అప్పుడు బీర్బల్ ఇలా చెప్పాడు. "దివ్యదృష్టా పాడా? దీనికి దొంగ అనే పదం తప్ప ఇంకేం రాదు. తల నిమిరినట్టే నిమిరి ఒకటి గిల్లాను. దాంతో అది దొంగ దొంగ అంటూ గాల్లోకి అరుస్తూ ఎగిరింది." అప్పుడు అక్బర్ ఆనందంతో బీర్బల్‌ని కౌగిలించుకొని విలువైన కానుకలు ఇచ్చి పంపాడు. Thank you for watching this video. If you like this story, please do like, share and subscribe to my YouTube channel Giggletune Stories.